చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ఫామ్కి వచ్చాము. ఫామ్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మొత్తం కొత్తిమీర ఉంది. కొత్తిమీర చూడండి ఎలా ధనియాలు వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడే పూత పూస్తున్నాయి. తర్వాత మొత్తం ఇవి ధనియాలు అయితే చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం న్యాచురల్గా పెరిగింది. ఓన్లీ వాటర్ ఒకటే దీనికి ఇచ్చేది. మొత్తం ఫామ్ ఆయిల్ తోటలోనే ఇవన్నీ మొత్తం ఆర్గానిక్. మొత్తం ఆర్గానిక్. తోటలో ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను చూడండి. నీ వెనకాల ఒక చెట్టు ఉంది, ఏంటది? చూడండి చూడండి ఏముంది వెనకాల? ఇది ఒకటే ఉంది కదా, ఫామ్ ఆయిల్ చెట్టు. పామ్ ఆయిల్ చెట్టు. ఓకే, చేతిలో ఏముంది? చేతిలో మొత్తం కొత్తిమీర. ఇంటికి తీసుకెళ్దామని కొంచెం కట్ చేసుకున్నాం. ఏం చేస్తావు కొత్తిమీరతో? కొత్తిమీరతో ఏం చేస్తామంటే అన్నీ చేస్తాం. పచ్చడి, కూర, చికెన్ అంటేనే కొత్తిమీర. చికెన్. చికెన్ పా ఇంకేమేమి ఉన్నాయో చూపిద్దుపా. ఇక్కడేమో మొత్తం పచ్చిమిర్చి ఉన్నాయి. చూడండి పచ్చిమిర్చి కూడా ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఎంత బాగున్నాయో. ఇంకేమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇటువైపు లోపలికి వెళ్దాం. చూసారా డ్రిప్ ఎలా పోస్తుందో? కనిపిస్తుందా? ఇక్కడ మొత్తం వంకాయలే ఫ్రెండ్స్ ఇవన్నీ. చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో. వంకాయలు కూడా 5 టైప్స్ ఉన్నాయి. మీకు ఆ 5 టైప్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవేమో రౌండ్గా ఉంటాయి వంకాయలు, గుండ్రంగా ఉంటాయి ఈ వంకాయలు. ఇవన్నీ కూడా వంకాయలే, మొత్తం లైన్ లైన్ మొత్తం. ఇదేనా వంకాయ? వంకాయలు, వంకాయ, పచ్చిమిర్చి. ఇదేనా? ఇదే వంకాయ. చూసే అంత రౌండ్గా ఉన్నాయి వంకాయలు. మొత్తం ఆర్గానిక్. ఇవేమో వైట్ కలర్. ఓకే, ఇదేంటిది? ఇదేమో బ్లూ కలర్. ఇది అదేదో పిచ్చి చెట్టు. పిచ్చి చెట్టు కాదు అది, గోకరకాయ చెట్టు. గోకరకాయ చెట్లు కాదు. చూడండి ఇక వంకాయలు కూడా ఎలా రౌండ్గా ఉన్నాయో. ఇవన్నీ వంకాయలు ఇప్పుడే కట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా రౌండ్గానే ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా చాలా ఉన్నాయి. ఇంకో అక్కడ వంకాయ ఉంది చూడు, పొడుగుది వంకాయ. పొడుగు వంకాయ ఇక్కడ లేవు, అన్ని కట్ చేసాం కదా పొడుగు వంకాయలు. ఇగో ఎక్కడ? ఇక్కడ 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 కింద. ఇంకో పొడుగు వంకాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇవన్నీ పచ్చిమిర్చి. ఇగో ఇక్కడ టమాటాలు ఉన్నాయి చూడండి. ఎక్కడ? అటువైపు లైన్ మొత్తం టమాటీలు ఉంటాయి. టమాటాలు. టమాటీలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న టమాటీలు చూడండి, చిన్న టమాటీలు, చెర్రీ టమాటా. ఇవన్నీ మిర్చి. ఇవి వచ్చేసి ఫామ్ ఆయిల్ చెట్లు. చూసారా ఎలా ఉంది ఫామ్ ఆయిల్ తోట? ఫామ్ ఆయిల్ తోటలో అంతర్భాగంగా కూరగాయ చెట్లు పెంచుతున్నాం. ఇవన్నీ ఏమో బెండకాయలు ఫ్రెండ్స్, ఇప్పుడే కట్ చేసేసాం. కట్ చేసిన తర్వాత వీడియో తీస్తున్నాం. మళ్ళీ డిష్ అయిపోద్దని. చూసారా బెండకాయలు? చూడండి మొత్తం పచ్చిమిర్చి ఈ లైన్ మొత్తం చాలా ఉన్నాయి పచ్చిమిర్చి కాయలు. అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఇక్కడ లైన్ మొత్తం ఉంటాయి పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇక్కడ వేరే చెట్లు ఉన్నాయి, ఇవి ఇప్పుడే వేసారు. ఇవన్నీ కూడా బెండకాయలే. ఉల్లినారు, బీరకాయలు, ఉల్లినారు, సొరకాయ, ఇవన్నీ కూడా కొబ్బరి చెట్టు. ఇవేమో నేతి బీరకాయలు. ఇక్కడ ఇది తీసుకురా, నేతి బీరకాయలు చూపిస్తాం. ఈ నేతి బీరకాయలు ఫ్రెండ్స్, ఈ చెట్టు ఇది ఎండిపోయింది అయితే గింజలు అవుతాయని చెప్పి అలానే ఉంచాం. ఇవన్నీ ఏమో కొబ్బరి చెట్లు. మళ్ళీ దీంట్లోనే బొప్పటి చెట్లు ఉన్నాయి. ఇవి ఇప్పుడే పిందెలు పడుతున్నాయి చూడండి. ఇక్కడేమో ములక్కాయ చెట్టు, అది కూడా ఇప్పుడే కాయలు కాస్తుంది. చూసారుగా ములక్కాయ చెట్టు ఎలా పూత పూస్తుందో. బొప్పడికాయ చెట్టు కూడా ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. ఈ చెట్టు ఏంటో తెలుసా? ఇవి దన్సగడ్డ చెట్టు. దన్సగడ్డ చెట్టు, దాని కింద వస్తాయి స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అవి కూడా ఉన్నాయి.
పామాయిల్ కాయలు చూసారు ఎలా గ్రీన్గా ఉన్నాయి. ఇవన్నీ బొబ్బరి చెట్లు, ఇవి మొత్తం బొబ్బరి చెట్లే. బంతిపూల తోటకి వెళ్దామా? చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం గ్రీనరీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పామాయిల్ చూసారా ఎలా ఉన్నాయో, సీడ్స్ పెద్దగా. పామాయిల్ చెట్లు గింజలు పడి అక్కడ చెట్లు కూడా మొలుస్తున్నాయి. కాకరకాయలు ఫ్రెండ్స్, కాకరకాయ చెట్లు కూడా పామాయిల్ చెట్టు కాయలు కాస్తున్నాయి. ఇవేమో ఎండిపోతున్నాయి. ఫస్ట్లో బాగానే కాస్తున్నాయి, ఇప్పుడు ఎండిపోతున్నాయి. చిన్న చిన్నగా అవుతున్నాయి, ఎండిపోతున్నాయి. ఇప్పుడు మీకు బంతిపూలు చూపిస్తాను, చూడండి ఎన్ని ఉన్నాయో బంతిపూలు అయితే. ఇది సొరకాయ చెట్టు ఫ్రెండ్స్, బంతిపూల తోటలోనే సొరకాయ చెట్టు కూడా వచ్చింది. ఇది మొత్తం బంతిపూలే. మీకు కావాలా? మొత్తం బంతిపూలు, ఎల్లో కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, 2 టైప్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి బంతిపూలు అయితే. ఇక్కడ సొరకాయ కింద ఉంది, అది చూపిస్తా. సొరకాయలు కూడా ఇక్కడికి తీసుకురా ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సొరకాయ పడ్డది చూసారా? ఇక్కడ 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 ఇంకోటి ఉంది. తెంపినావా? తెంపలేదు. అక్కడ చూడండి పామాయిల్, బంతిపూలు. బంతిపూలు చాలా ఉన్నాయి, సూపర్గా ఉంది కదా. ఒకసారి లైన్ చివరి వరకు చూపించు, అటువైపు కూడా. అటు ఎల్లో కలర్ ఉన్నాయి. బంతిపూలు స్వాములకు పెడతారు, డెకరేషన్కి వాడతారు. ఇది కాకరకాయ చెట్టు, ఇవన్నీ ఏమో మళ్ళీ బెండకాయలు. ఓకేనా, ఒకరోజు అక్కడికి వస్తాం, ఒకరోజు ఏమో ఇక్కడికి వస్తాం. ఇవన్నీ ఏమో పల్లికాయల చెట్లు. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, పల్లీల చెట్లు, పీనట్, ఇవన్నీ పల్లీల చెట్లే. చాలా వేరుశనగలు. ఉన్నాయి. ఒకసారి ఆ చివరి వరకు కూడా చూపించావా? చూసారా ఎట్లా ఉందో. మీకు ఇప్పుడు వేరే చెట్లు చూపిస్తాను చూడండి. ఇవి మినప చెట్లు, ఇక్కడ ఒకటే పడ్డది. ఇవి మినప చెట్లు, ఇవి మినపకాయలు. ఓకేనా, కాయలు అయితే ఇలా ఉంటాయి. మినపకాయలు లోపల వచ్చేసి మినుములు ఉంటాయి. వీటితో అందరు ఇడ్లీలు, దోశలు ఎక్కువగా చేస్తారు. ఇక్కడ కూడా ఒక సొరకాయ చెట్టు ఉంది ఫ్రెండ్స్, ఇంకోటి ఏమో పైకి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి బాయి, ఇందులో ఉండే వాటర్ అన్ని చెట్లకి వెళ్తాయి మోటార్ ఆన్ చేస్తే. ఇక్కడ గిజ్జిగాడు, పిట్టగుళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో బావి చుట్టూ. ఇక్కడ పచ్చి చెట్టు కూడా ఉంది, ఇక్కడ నిమ్మ చెట్టు. ఇక్కడ మళ్ళీ కొత్తిమీర చెట్లు వేసాం ఫ్రెండ్స్, ఇప్పుడే మొలకెత్తుతున్నాయి. చూడండి అన్ని కొత్తిమీర గింజలే, అవేమో సొరకాయ గింజలు.